హాయ్ హలో అండి. వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్. ఈరోజు మనం హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ హెల్దీ వెర్షన్లో ఎలా తయారు చేయాలో చూసుకుందాం. మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు చాలా హెల్దీ అనండి. చాక్లెట్ని కూడా ఓకే హెల్దీగా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇందులో కొంచెం తీసుకునే నట్స్ అండ్ సీడ్స్ని మనం కొంచెం డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలండి. పంకిన్ సీడ్స్, మిలాన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను నేనైతే సీడ్స్లో. నట్స్లో వచ్చేసి బాదాం, ఇంకా కాజు, ఇంకా మన వాల్నట్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. డేట్స్ని కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మిల్క్ కాంపౌండ్ ఉంటుంది కదండి, మిల్క్ కాంపౌండ్ తీసుకుని ఐదర్ కోవెచర్ కూడా తీసుకోవచ్చు. కోవెచర్ చాక్లెట్ తీసుకుని మిల్క్ అండ్ డార్క్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని మనం తురుముకుని పెట్టుకోవాలన్నమాట. రెండు మిక్స్ చేసుకుని ఒక బౌల్లో మంచిగా మనం ఇప్పుడు దీన్ని మెల్ట్ చేసుకోవాలి. మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈవెన్గా మెల్ట్ అవ్వడానికి బాగుంటుందండి. సో నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో 150°C నేను 1 మినిట్ కోసం పెడుతున్నాను. సో ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిపోయినాయండి, నట్స్, సీడ్స్. ఇంకా మన డేట్స్ని సాఫ్ట్గా ఉంటుంది కదండి, డేట్స్ వేసినప్పుడు ఆ క్రంచీనెస్ కోసమని నేను రైస్ క్రిస్ప్స్ యూజ్ చేస్తున్నాను డేట్స్ వేసిన చాక్లెట్స్లోకి. ఇవేమో మిక్స్డ్ డ్రై నట్స్ అనమాట. వాటిని కొంచెం రోస్ట్ చేసుకున్నాను, కొంచెం ఎక్కువే రోస్ట్ అయినాయి అవి. సో ఇక్కడ రెడీ అయిపోయిందండి, మన చాక్లెట్ మెల్ట్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా చంక్స్ అన్నీ మెల్ట్ అయినాయా లేదో చూసుకోవాలి కదా. సో ఒకసారి మిక్స్ చేసి చూద్దాం. చూసారా, పైన అంతా మంచిగా మెల్ట్ అవుతుంది, కింద పార్ట్లో మాత్రం ఇంకా కొంచెం చిన్న చిన్న చంక్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దాని తర్వాత కొంచెం తక్కువ టైంకి మనం పెట్టుకోవాలి మళ్ళీ. ఎలా అయినా చేసుకోవచ్చు అండి, డబుల్ బాయిలర్ మెథడ్, అవెన్. అదర్వైజ్ నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది, ఇంట్లో చేస్తూ ఉంటాను కదా. సో మళ్ళీ నేను ఒకసారి పెడుతున్నానండి, 1 మినిట్ కోసం పెడుతున్నాను, బట్ 30 సెకండ్స్ అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం మళ్ళీ 30 సెకండ్స్లో మళ్ళీ ఆ బౌల్ తీసుకొని మళ్ళీ చూసారా ఎంత మంచి షైనీ గ్లాసీ షైన్ వచ్చింది. దీన్ని మనం మంచిగా ట్యాంపర్ చేసుకోవాలి, అంటే మనం దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా ఎక్కడ చంక్స్ లేకుండా స్మూతీ సిల్కీ టెక్స్చర్లో వస్తుంది. చూసారా, మంచి షైన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం టెంపరేచర్ అనేది కొంచెం తగ్గేలాగా, వేడి అనేది మనం వేలు పెట్టినప్పుడు ఆ వేడి తెలియకూడదు అనమాట. కొంచెం ఫింగర్ టెస్ట్ చేసినప్పుడు ఆ వేడి తెలియకూడదు. సో ఇలా మీకు నచ్చిన మోల్డ్ తీసుకోండి, తీసుకుని హోల్ నట్ అయినా పెట్టచ్చు. అదర్వైజ్ మనం దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్స్డ్ నట్స్ అయినా పెట్టచ్చు. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కానీ మిక్స్డ్ నట్స్ కానీ ఇట్లా పెట్టుకోవచ్చు. నేను కొంచెం అలా సాఫ్ట్గా ఉంటుందని కొంచెం కాజు ఇంకా బాదాం అట్లా కాంబినేషన్ అనేది మీ ఇష్టం, ఏదైనా పెట్టచ్చు. నేనైతే ఇలా పెట్టుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం ఆ సాఫ్ట్నెస్ వచ్చే వాటి దగ్గర మనం కొంచెం క్రంచ్ అనేది వేసుకుంటే మనం తినేటప్పుడు మంచిగా ఉంటుంది, ఫీల్ బాగుంటుంది. ఈ సీడ్స్ కూడానండి, పిల్లలకి జనరల్గా సీడ్స్ అనేవి పెద్దగా ఇష్టపడరు కదా. మనం అలా హోల్గా ఇచ్చినా కూడా వాళ్ళకి తినడానికి కూడా ఏదో మనం పెట్టేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు. బట్ వన్స్ మనం దీంట్లో హైడ్ చేసేసాం అనుకోండి, లోపల టేస్ట్ అయితే బాగుంటుంది, తినడానికి ఇష్టపడరు కదా. సో కనిపించకుండా మనం ఇలా పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఓకే ఇదేదో కొత్తగా ఉంది చాక్లెట్ అని వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మా వాళ్ళు అయితే అలాగే ట్రై చేశారు, వాళ్ళకి బాగా నచ్చింది. సో ఈ వెర్షన్ అయితే మా పిల్లలకి అందరికీ బాగా నచ్చిందండి. నేను బయట కూడా సేల్ చేయడానికి స్టార్ట్ చేశాను హోమ్ మేడ్ చాక్లెట్స్ని. అండ్ నేను ప్రైస్ లిస్ట్, క్యాటలాగ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో రెడీ టు గో పొజిషన్లో ఉన్నాను అనమాట. తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా ఇదే ఫస్ట్ వీడియో రెసిపీ నేను చూపించడం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాక్లెట్ అనేది ఏజెస్తో సంబంధం లేకుండా అందరికీ నచ్చుతుంది కదా. సో ఇలాంటి ఒక రెసిపీ ఫస్ట్లో చూపించడం నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇన్ ఏ హెల్దీ వే, చాలా హెల్తీగా తినొచ్చు. అందులో మనం చాక్లెట్ అనేది చాలా తక్కువే ఉంటుందండి, ఒక 50% చాక్లెట్ ఉన్నా మనం తినేదంతా నట్స్ అండ్ సీడ్స్ ఇవే కాబట్టి మనకి తిన్న పిల్లలకి ఇచ్చినా కూడా మనం గిల్ట్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట. సో ఇలా క్యావిటీస్ అన్నీ కూడా నీట్గా ఫిల్ చేసేసుకొని ఎక్కడెక్కడన్నా గ్యాప్స్ ఉంటే కూడా నీట్గా మనం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకునేటప్పుడు వింటర్స్లో అయితే చాక్లెట్ అనేది గట్టిగా అయిపోతూ ఉంటుందండి. కొంచెం మనం సీజన్ వైజ్ టెంపరేచర్ చాక్లెట్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదైతే నాకు ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ లాగా కొంచెం వేడిగానే ఉంది. మేము ఉన్న ఏరియాలో అయితే మరీ అంత చలి కూడా ఎక్కువ లేదు. సో
అంతా బాగానే ఉంది. సో వన్స్ ఇలా మనం మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్నాక చూసుకోవాలి, ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే కనుక మళ్ళీ మనం దాన్ని కొంచెం కొంచెంగా చూసుకొని ఫిల్ చేసుకోవాలి. నేను పైన స్క్రేప్ చేయట్లేదండి, ఎందుకంటే నట్స్ అవి వేసాను కదా, కొంచెం పైకి కూడా వచ్చినాయి. ఆ నట్స్ పీసెస్ అవి పెద్దగా ఉన్నాయి, స్క్రేప్ చేస్తే మొత్తం డిస్టర్బ్ అయిపోతుందని నేను అట్లానే ఉంచేసాను. కొంచెం టిష్యూతో క్లీన్ చేశాను. ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఏంటంటే ఎయిర్ బబుల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇదిగో నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో నేను మనం డైరీ ప్రొడక్ట్స్ పెడతాం కదా, ఆ ర్యాక్లో పెట్టి ఉంచాను ఒక 8 to 10 minutes. సో రెడీ అయిపోయినాయి. మీరు ఒకసారి ఇలా ఫింగర్ టచ్ చేసి చూస్తే మీకు కొంచెం హార్డ్గా అనిపించాలన్నమాట. సీజన్ వైజ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం కూడా టైం చూసుకోవాలండి. దాన్ని బట్టి మనం అక్కడ సరిగా కనిపించలేదు కదా, అందుకని కొంచెం లైటింగ్లో తీసుకొచ్చి చూపిస్తున్నాను. షైన్ చూసారా ఎంత బాగుందో. సో వీటిని ఇప్పుడు మనం డిమోల్డ్ చేసుకోవచ్చు అనమాట. డిమోల్డ్ చేసినప్పుడు ఏంటంటే సిలికాన్ మోల్డ్స్ అయితే మనం కొంచెం స్ట్రెచ్ చేసి చేసుకోవాలి. వీటిని నేను డిమోల్డ్ చేసేసాను. ఇక్కడ మీకు ప్యాకింగ్ దగ్గరకు చూపిస్తున్నాను. మీ ప్యాకింగ్లోకి వచ్చేసాను ఇప్పుడు మళ్ళీ. సో ఈ ఫాయిల్ పేపర్స్ ఇవన్నీ నేను తీసుకున్నాను ఆల్రెడీ. నేను మా కిడ్స్ బర్త్డేస్కి అవన్నిటికి నేనే పార్టీ టేబుల్ అంతా అరేంజ్ చేసుకున్నాను. సో అప్పుడు తీసుకున్న ఫాయిల్ పేపర్స్ అనమాట ఇవి, లాస్ట్ మంత్లోవి. సో ఇట్లా కలర్స్ దొరుకుతాయండి మనకి, చాలా రకాల కలర్స్ దొరుకుతాయి, సైజెస్ దొరుకుతాయి. ఈ ఈ పెద్ద షీట్ ఉంది కదా రోజ్ గోల్డ్లోని, అది కొంచెం టెక్స్చర్ వచ్చి ఉంటుందన్నమాట. మనకి ఎలా ఇష్టమైతే అలా. ఇవి అల్యూమినియం ఫాయిల్ పేపర్స్ అండి, మనం చాక్లెట్ ర్యాపింగ్ కోసం యూజ్ చేస్తాము. సో ఇవన్నీ నేను రెడీ పెట్టుకున్నాను అనమాట చాక్లెట్స్ ర్యాప్ చేసుకోవడం కోసం. ఈ బాక్స్లో మనం 4 to 5 స్మాల్ క్యావిటీ సైజ్ చాక్లెట్స్ అవి పెట్టివ్వచ్చు. అదర్వైజ్ బౌంటీ బార్స్ కూడా మనకు 4 వరకు పడతాయి. ఇట్లా నేను డిమోల్డ్ చేస్తే ఇట్లా వచ్చినాయి. షేప్ చూసారు కదా, చాలా బాగుంది. విత్ నట్స్ అండ్ సీడ్స్ కూడా లైట్ లైట్గా కనిపిస్తున్నాయి. ఇలా మనకు నచ్చిన ఫాయిల్ పేపర్ కలర్స్తోని ఫ్లేవర్ని డివైడ్ చేసుకుంటూ ఫాయిల్ పేపర్ కలర్స్ మార్చుకుంటే మనకు అది ఏ ఫ్లేవర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. సో నేను అట్లా పెట్టుకున్నాను అనమాట. బాదాం అన్నీ కూడా గోల్డ్లోని, సీడ్స్ అన్నీ కూడా పింక్ కలర్లోని, ఇంకా మన డేట్స్ చాక్లెట్స్ ఉన్నాయి కదా, డేట్స్ అండ్ రైస్ క్రిప్స్, అవేమో బ్లూ కలర్లో అలా పెట్టుకున్నాను. ఇలా కూడా మనం పైన ర్యాప్ చేసుకుంటే బాగుంటుంది, స్టోర్ బాట్ లాగా అని రెండింటికి అట్లా ర్యాప్ చేశాను అనమాట. బాగున్నాయి కదా చూడ్డానికి కూడా, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీ, క్రంచీనెస్గా ఉండి ఆ సాఫ్ట్ చాక్లెట్ విత్ క్రంచ్ నట్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది. సో చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఇలా చేసినప్పుడు. చూసినప్పుడు అంటే మనం చేసినవి అంత బాగున్నాయి అన్నట్టుగా ఐ ఫీల్ లైక్ ఏ బేబీ అనమాట. అవి బేబీస్లా ఫీల్ అయిపోతూ ఉంటాము మనం ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు. నాకైతే అలా అనిపిస్తుంది చేసినప్పుడు. కొత్తగా కదా, నేను చాలా రోజుల నుంచే చేస్తున్నానండి, కాకపోతే ఇది ఫస్ట్ వీడియో కదా, ఇందులో నేను చేసి ఇలా చూపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా ఎంత ఎలిగెంట్గా మంచి ప్యాకింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ అనేది మనం అంటే ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మనం ప్రోడక్ట్లా చూస్తాం కదా, అలాంటప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఏంటి అట్రాక్ట్ చేస్తుంది, ప్యాకేజింగ్ అట్రాక్ట్ చేస్తుంది, దెన్ టేస్ట్. బట్ టేస్ట్ కూడా హోమ్ మేడ్ అనేది ఫ్రెష్గా ఎప్పటికప్పుడు బ్యాచెస్లో చేస్తాం కాబట్టి చాలా బాగుంటుందండి. అదర్వైజ్ ఇంట్లోకి చేసుకున్నా కూడా మనం చాలా హ్యాపీగా మనం అది స్టోర్ బాట్ లాగా పిల్లలకి ఇచ్చినప్పుడు అది ఓపెన్ చేసుకుని తింటూ వాళ్ళు అదే ఫీల్లో ఉంటారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు అందరూ కూడా. కిటీ పార్టీస్లో కానీ లేదంటే మన హోమ్ పార్టీస్, ఫంక్షన్స్, ఎనీథింగ్ అండి, మనం ఇట్లా ప్యాక్ చేసుకుని బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్లా ఇచ్చుకోవచ్చు. మనకి ఏదన్నా బేబీ షవర్స్లోని ఎనీ ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్లా మనం ఇచ్చుకోవచ్చు. ఇట్స్ లైక్ ఏ స్వీట్కి ఆల్టర్నేటివే కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. చూసారా అలా వేరే వేరే కలర్స్ పెడుతుంటే ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇది యాక్చువల్గా సింగిల్ బ్రౌనీ పీస్ పెట్టే సరిపడే బాక్స్ అండి అది. సో నేను ఇట్లా యూజ్ చేసుకుంటున్నాను. ఇలా మనం క్లింగ్ ర్యాప్తో కూడా మనం ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపించేలా చేసుకోవచ్చు మనకి కావాలంటే. అందుకని ఇది కొన్ని అట్లా చేసి చూపిస్తున్నాను మీకు. చాలా బాగా అనిపిస్తున్నాయి కదా. సో మీకు అందులో ఏముంది అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట. అలాంటివి ప్యాకింగ్ అనేది విడిగా చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇలా ప్యాక్ చేసినప్పుడు మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అది కూడా మంచి లుక్ అండి, న్యాచురల్గా అనిపిస్తుంది. పైన ర్యాపింగ్ కవరింగ్ అట్లా ఏం లేకుండా జస్ట్ క్లింగ్ ర్యాప్ ఒక ట్రాన్స్పరెంట్ షీట్తో ర్యాప్ చేసేసుకుంటే అలా ఉంటుందన్నమాట. ఇలా రకరకాలుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు, క్వాంటిటీ వైజ్, చాక్లెట్ క్వాంటిటీ వైజ్, లేదంటే వెయిట్ వైజ్ అలా మనం చేసుకోవచ్చు. సెల్లింగ్ అయినా అదర్వైజ్ గిఫ్టింగ్ అయినా అన్నిటికీ బాగుంటుంది. సో మళ్ళీ కలుద్దాం ఒక మంచి ట్రీట్తో. థ్యాంక్ యూ సో మచ్.